నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నా పేరు మౌనిక ముందుగా హెడ్లైన్స్ టీఎన్జీఓస్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపులు అవినీతికి పాల్పడుతున్న మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు జిల్లా అధికారులు న్యాయం చేయాలని కోరిన రిటైర్డ్ టీఎన్జీఓస్ ఉద్యోగులు రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విష్ణు పారాయణం లలితా పారాయణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు సింగరేణి సంస్థ గత సంవత్సర లాభాల వాటా ప్రకటించి కార్మికులకు సెప్టెంబర్ చివరిలోగా చెల్లించాలి భారత కమ్యూనిస్ట్ మావోయిస్ట్ సింగరేణి కోబెల్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ గణేష్ మండలి లలితా సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి అలంకరణ 108 హారతులతో విష్ణు పారాయణం లలితా పారాయణం నిర్వహించారు మహిళలు భక్తులు శ్రీరామనామ భక్తి గీతాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు బొమ్మ సత్తిరెడ్డి ముత్యాల కృష్ణ ఆదిరెడ్డి కల్వల భాస్కర్ రావు మోహన్ రెడ్డి కారుకురి చంద్రమౌళి కొత్త సురేందర్ తదితరులు పాల్గొన్నారు సర్వం శక్తి మయిన్ జగత్ కలౌ చండీ వినాయక అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో వినాయకుడిని ఎంతైతే ప్రాధాన్యత ఉన్నదో అమ్మవారికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. ఎవరైతే చండీ అంటే అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణైనటువంటి చండీమాతను
అదేవిధంగా లక్ష్మీ గణపతిని సిద్ధి వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఎలాంటి ఈతి బాధలు అనేటువంటివి ఉండవు అని ప్రతీక. దాన్ని అనుసరించే మన గణేష్ పురాణంలో చెప్పున్నది భాద్రపద శుద్ధ చవితి నుండి మొదలు పెడితే అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఎవరైతే అన్ని రకాల ఉత్సవాలు జరుపుతూ ఉన్నారో వారికి ఎలాంటి బాధలు ఉండవు, ఐశ్వర్యం అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నది. అందులో ఇవాళ మంగళవారం చాలా ప్రశస్తమైనటువంటి రోజు. అముక్తమాల్య భరణ సప్తమి అంటారు. అముక్తమాల్య భరణ సప్తమి అంటే అముక్తమాల్యద అంటే మన గోదాదేవి అనేటువంటిది కూడా వస్తుంది. అటువంటి ఈ రోజు నాడు ఈ శ్రీరామ గణేష్ మండలి రెడ్డి కాలనీలో శ్రీ లలితా సేవా సమితి ద్వారా లలితా సహస్రనామ పారాయణం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం, దాంతో 108 రకాల హారతులు ఇవాళ లలితా సేవా సమితి ద్వారా అదేవిధంగా శ్రీరామ గణేష్ మండలి ద్వారా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ఇది ఏంటంటే చాలా గొప్ప విషయం. 108కి చాలా గొప్పనైనటువంటి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ఆ సంఖ్యకు 108 తీసుకునేది ఉంటే మనకు టోటల్ చేస్తే 9 అవుతుంది. అదేవిధంగా 27 నక్షత్రాలను కూడా మనం తీసుకుంటే 27ని 2 + 7 9 అవుతుంది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 27 నక్షత్రాలు × 4 108 అవుతుంది. అది కూడా మొత్తం 9 అవుతుంది. అంటే ఆ సంఖ్యకు 108 సంఖ్యకు అంత గొప్పతనం అనేటువంటిది ఉన్నది. వినాయకుడిని మనం ఈరోజు అన్ని రకాల 108 హారతులతో పూజించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి కూడా అన్ని రకాల నిర్వహించినటువంటి రెడ్డి కాలనీ వాసులు శ్రీరామ గణేష్ మండలి వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని మనసా వాచా కర్మణ కూడా కోరుకుంటూ ఇక్కడ శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో నవరాత్రుల ఉత్సవాలలో 4వ రోజు ఈరోజు మహిళా భక్తులచే చక్కగా అసలు లలితా సేవా సమితి ఆధ్వర్యంలో మరియు శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ 108 హారతులు ఆ యొక్క గౌరీ గణేశునికి అందరూ మహిళా భక్తులు అంటే ఒక్కొక్క రకమైన హారతి అన్నమాట. పత్రి, పూలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అమ్మవారికి అన్ని రకాలు తీసుకొని చక్కగా ముత్యాల హారతి, పాడాల హారతి అన్నీ పట్టుకొని వచ్చారు. 10:30కి స్టార్ట్ అయింది. ఈరోజు ఇక్కడే 12:30 వరకు ఈ లలిత పారాయణము, విష్ణు పారాయణము అత్యధిక సంఖ్యలో మా మహిళా భక్తులు వచ్చారు. ఇది చాలా సంతోషంగా ఉన్నది మాకు. దీనికి అందరూ సహకరించారు. మా కమిటీ మెంబర్స్కి మరియు మా లలిత సేవా సమితి మహిళా సభ్యులందరికీ కూడా ఆ యొక్క టీం అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా కమిటీ మెంబర్స్ కూడా అన్నదానం ఈరోజు పెట్టడం జరుగుతుంది. శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా అన్నప్రాసనం తీసుకొని వెళ్ళగలరని ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ ఆధ్వర్యం లోపల ఈరోజు అన్నదాన కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు 108 మంగళ హారతులతో లలితా పారాయణము మరియు విష్ణు పారాయణము దాదాపు 200 మంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మంచిర్యాల పట్టణంలో అన్ని మండపాలకు దీటుగా మా యొక్క రెడ్డి కాలనీ గణేష మండపంలో అనేక కార్యక్రమాలు మేము చేస్తాము. విష్ణు పారాయణం కానివ్వండి, లలిత పారాయణం కానివ్వండి, అలాగే హనుమాన్ చాలీసా కానివ్వండి, కుంకుమార్చలం కానివ్వండి, ఏ కార్యక్రమమైనా మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్క మహిళామణి మా రెడ్డి కాలనీలో ఉన్న మహిళామణులు అలాగే వివిధ మంచాల్లో ఉన్న మహిళామణులు కూడా మా యొక్క గణేశుని దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళామణులందరికీ అలాగే రెడ్డి కాలనీ దాతలందరికీ అలాగే మా కమిటీ సభ్యులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు ఈరోజు అన్నదానం ఉన్నది. మేము దాదాపు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు నేను రెడ్డి కాలనీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గణేష. మంచిర్యాల పట్టణంలో 42 సర్వే నెంబర్లో టీఎన్జీఓస్ కోటా కింద ఇచ్చిన ఇళ్ల స్థలాల కేటాయింపులు తమకు న్యాయం చేయాలని టీఎన్జీఓ అధ్యక్షులు గడియారం శ్రీహరి అవినీతిపై విచారణ జరపాలని టీఎన్జీఓ రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణంలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ టీఎన్జీఓ ఉద్యోగులకు నస్పూర్ శివారు 42 సర్వే నెంబర్లు ఇండ్ల స్థలాల కోసం భూములు కేటాయించడం జరిగిందని,
కోర్టు కేసుల్లో ఉండడం వల్ల కాలయాపన జరిగి ఇప్పుడు ఇల్లు కట్టుకునే సమయంలో ప్రస్తుత టీఎన్జీఓ అధ్యక్షుడు గడియం శ్రీహరి అవినీతికి పాల్పడుతూ రిటైర్డ్ ఉద్యోగుల వద్ద లక్షల రూపాయలు దండుకునే కార్యక్రమాన్ని చేపట్టారని, గతంలో పనిచేసిన టీఎన్జీఓ అధ్యక్షుడు సురేష్ బాబు కూడా అవకతవకలకు పాల్పడి అర్హత లేని వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడని ఆరోపించారు. టీఎన్జీఓ అధ్యక్షులు అక్రమ దందాల వల్ల రిటైర్డ్ ఉద్యోగుల ప్లాట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, మాకు కేటాయించాల్సిన ఇళ్ల పట్టాలను పద్ధతి ప్రకారం వరుస క్రమంలో ఇవ్వాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు సంప్రదిస్తే ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 2010లో నస్పూర్ సర్వే నంబర్ 42 గవర్నమెంట్ ల్యాండ్లో ప్రభుత్వము ప్లాట్లు చేసి ఇచ్చింది. ఒక్కొక్కరికి 175 గజాలు ఇచ్చింది. అయితే మాకు ఇయ్యగానే అప్పుడు పాత అసెంబ్లీలు కేసీ స్టేటస్ కో తెచ్చుకున్నారు కాబట్టి 2018 వరకు దానిలో ఎటువంటి ఇల్లు కట్టడం కానీ జరగలేదు. ఆ తర్వాత ఎట్లయితే కాంప్రమైజ్ అయినాయో పాత యూనియన్ వాళ్ళు కొంతవరకు సీరియల్ నెంబర్ ఫైనల్ పట్టా సర్టిఫికెట్లో ఉన్న ప్లాట్ నెంబర్ సీరియల్ ప్రకారం ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు పాత ప్రెసిడెంట్ గారు సురేష్ కుమార్ ఏం చేశారు, 8 మందికి ప్రభుత్వ భూమిలో ప్లాట్లు అలాట్మెంట్ చేశారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గడియారం శ్రీహరి గారికి కూడా ఉన్నది. ఎన్జిఓ కానటువంటి ఒక అప్పటి పంచాయత్ సెక్రటరీ శ్రీపతి బాబురావుకు కూడా ఒక ప్లాట్ ఇచ్చారు. ఆయన ఎన్జిఓ కాదు. ఎందుకంటే వీళ్ళకు పట్టా సర్టిఫికేట్ లేదు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేదు, వీళ్ళకని పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఒక ప్లాట్ ఇచ్చారు. ఈ 8 మందికి కూడా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చుండాలి. పర్మిషన్ ఆర్డర్ నెంబర్ మాత్రం ప్లాట్ నెంబర్ వేయలేదు, ఓన్లీ సర్వే నెంబర్ 42 వేసారు. మరి వీళ్ళు ఎట్లా కట్టుకున్నారు. కట్టుకొని మేము కూడా కట్టుకుంటారా, మా ప్లాట్లు మాకు ఏమంటే ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 5 లక్షలు బిల్డర్కి ఇస్తారో వాళ్ళకి ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీరియల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ మేము మొదలు ఇచ్చేస్తాం, ఇప్పుడు కట్టుకోవాలి వాళ్ళు. అరే మరి మాకు ఎట్లా అంటే మేము రిటైర్ 10 ఏళ్ళు దాటింది, 10 దాటి మరి మాకు ఎట్లా అంటే మీరు తర్వాత ఇప్పుడు ఎవరు కట్టుకుంటారో వాళ్ళకి ఇష్టమని అట్లా 5 లక్షల చెక్కులు 7 తీయాలి. మాతో కాదు, మేము ఇవ్వలేదు కాబట్టి మమ్మల్ని పక్కకి పెట్టేసారు. ఎవరైతే కట్టుకుంటా వాళ్ళు 5 లక్షల చెక్కులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఒక్కొక్క ₹1,00,000 వీళ్ళు డెవలప్మెంట్ ఛార్జెస్ కింద వసూలు చేస్తాం. ఇట్లా దాదాపు 100 మంది నుంచి వసూలు చేశారు. ₹1,00,00,000 గంటకు వసూలు చేశారు. అయితే ఒక్క ప్లాట్ ముంగట రోడ్ వేయడానికి ₹1,00,000 పడతాయి. అట్లా చేశారు. తర్వాత ఒక కేసు లోపల 2 ఎకరాల భూమి పాత ఐసేదికి వీళ్ళు వదిలిపెట్టారు. వీళ్ళకి ఏం అధికారం ఉన్నది అది వదిలిపెట్టడానికి. తర్వాత ప్లాట్ నెంబర్లు మార్చారు. ఇప్పుడు రోడ్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న 81 నెంబర్ నుంచి చాలామందికి ప్లాట్ దొరకలేదు. మరి వాళ్ళ కంటిన్యూషన్ అటు రోడ్ అవుతున్న కంటిన్యూషన్లు ఇవ్వాలి కదా. అటు కంటిన్యూషన్లు ఇవ్వకుండా 203 ఆ పై నెంబర్ 260 రాజమౌళి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ పట్టా సర్టిఫికేట్లో ఉన్న హద్దులు ఇప్పుడు అక్కడ టాలీ కావు. ఆ మున్సిపల్ వాళ్ళు కూడా హద్దులు టాలీ కాకుండా చూసుకోకుండా పర్మిషన్లు ఇస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాడీ మొత్తం అందరికీ సస్పెండ్ చేసి అది ఎంక్వైరీ చేస్తేనే దాంట్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మేము కలెక్టర్ గారు కూడా ఇలాంటి వాటిలో కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్లో ఉన్న కొంతమంది స్టాఫ్ కూడా రెవెన్యూ మన గడియారం రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకు సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి అన్యాయం చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం కాకుండా స్వచ్ఛందంగా ఎంక్వైరీ జరిపించి మా ప్లాట్లలో వేరే వాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు అవి పాయింట్అవుట్ చేసి వాళ్ళని అక్కడిని తీసేసి ఎవరి ఒరిజినల్గా పాత లిస్టు ప్రకారం ఎవరి ప్లాట్ ఎక్కడ వస్తుందో వాళ్ళకు ఆ ప్లాట్లో హ్యాండ్ ఓవర్ చేయాలని మేము కోరుతున్నాం. నా ప్లాట్ నెంబరు 92 పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండు 2010 లోపల ఆర్డీఓ గారు పట్టా సర్టిఫికేట్ ఇచ్చి మొత్తం స్టోన్ రాళ్ళు వేసి మొత్తం అద్దులు నిర్ణయించి ఇచ్చేసింది ఎవరు చేయాలి. ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిందంటే అప్పటి శ్రీహరి మన సురేష్ అనేటనే ప్రెసిడెంట్ ఉండే ఆయన మొత్తం అదంతా తీపిచ్చి మొత్తం మళ్ళా రీమోడలింగ్ చేయించి దాన్ని మళ్ళా మొత్తమే తీసేసిండు. అప్పటి బాణేలు తీసేసిండు. ఇది ఉన్నది అప్పుడు ఉండే మనకు ఏంటంటే మార్కింగ్ ఎట్టున్నాయంటే గుడి ఉండే, చర్చి ఉండే, ల్యాండ్ ఉన్నది దాని కొరకు విడిచింది, మసీదు కొరకు విడిచింది ఉన్నది.
అదంతా ఉన్నది. అదంతా మొత్తం అదంతా ఇప్పుడు లెక్క లేదు, ఏం లేదు, అంత దగ్గరికి వచ్చింది. మొత్తం ఉన్నదంతా వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఏం చేసిందంటే ఎవరైతే ₹1,00,000 ఇచ్చి తర్వాత ₹1,00,000 ఇచ్చి అందులోపల ఎన్రోల్మెంట్ చేయించుకొని పట్ట సర్టిఫికెట్ ఉన్నోళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఎవరో 5 లక్షలు ఇస్తానంటే మన ఎవరికి ఈ కాంట్రాక్టర్కు 5 లక్షలు ఇవ్వమని చెప్పిండు. 5 లక్షలు మాకు లేవు, మేము 5 లక్షలు ఇవ్వలేము, ఎందుకంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి మా దగ్గర 10 సంవత్సరాల కిందట మేము రిటైర్డ్ అయిపోయినాం, మా దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అని మేము అన్నాం. అన్న తర్వాత వాళ్ళు ఏమంటారు అని అంటే మీకు లేకుండా ఉంటే వేరే వాళ్ళు ఎవరిస్తే వాళ్ళకి ఇస్తాం, ఆ విధంగా ఎవరిస్తే వాళ్ళకి ఇస్తామని వాళ్ళు అంత యూనియన్ లోపల ఉన్నటువంటి లీడర్లు అంతా కలిసి అందరిని మభ్యపెట్టి ఏం చేసిందంటే మీ అంతకుముందు 100 ఫీట్ రోడ్ ఉండే, తర్వాత 200 ఎక్స్టెండ్ చేసిన కలెక్టర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు అదే ఆసరాని ఎవరన్నా అడిగేది ఉంటే 80 దాకా పోయినాయి అని చెప్పిండ్రు. 100 దాకా పోయినాయి ఎక్కడ లేదు, అసలు కొన్ని పోనే లేదు, పోకున్నా కానీ పోయినాయి. ఎవరు అడిగినా కానీ మీరు రోడ్లో పోయింది, ఇది ఎక్కడ ఉన్నది పోయింది, తర్వాత చూస్తాం పో, మీరు ఎప్పుడైతే అప్పుడు చూద్దాం, దాన్ని ఏమున్నది, ఇప్పుడంతా కోర్టులో నడుస్తుంది అని వచ్చిన వాళ్ళని అడిగిన వాళ్ళని అందరినీ ఇచ్చేసేది. ఆ విధంగా చేయడం వల్ల ఏమైంది అని అంటే మాకు ఇక మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వీళ్ళకు ఆర్డీఓ గారికి ఇచ్చినాం, తర్వాత పోలీసు కమిషనర్కి ఇచ్చినాం, సిసిఎల్కి ఇచ్చినాం అక్కడ హైదరాబాద్. ఇచ్చినప్పటికైనా కానీ ఇప్పుడు సిసిఎల్ గారు కొంచెం ఇనిషియేట్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ ఎత్తే దాని మీద ఈరోజు మనకు ఇక ఓ ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడ కోఆపరేటివ్ డివిజనల్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఆఫీసరు సంజీవరెడ్డి అట వారిని వేసిండ్రు. ఇక వారు ఏం చేస్తారో చూడాలి. మేము అనేది ఏంటిది అని అంటే మాకు డిమాండ్ ప్రకారం ఎవరైతే లేని వాళ్లకు పట్టా సర్టిఫికెట్ లేని వాళ్లకు రోడ్ సైడ్ కట్టుకున్నారో వాళ్ళందరిది డిమాలిషన్ చేయించాలి గవర్నమెంట్. కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేస్తే మేము ఒప్పుకుంటాం, లేకుంటే మేము దేనికైనా రెడీ. ఇబ్రాహిం ఖాన్ నా ప్లాట్ నెంబర్ 226 అన్న. దీనికన్నా ముందు తిరుపతి రెడ్డి ఇక్కడికి వస్తే పట్టా ఇవ్వాలా ఇద్దాం రేపు ఇద్దామని చెప్పిండు. దాని తర్వాత సురేష్ బాబు ఇక్కడికి వస్తే లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు నా గడియారం క్లియర్ ఉంటే లేదు అంటున్నాడు. నా పట్టా నా సీరియల్ నెంబర్ ఉన్నది, నా పట్టా నెంబర్ 226 ప్లాట్స్ లేదు అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన తిరంగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారన్న. సీరియల్ నెంబర్తో ప్లాటింగ్ చేస్తలేరు వాళ్ళు. దాని మీద మనం కంప్లైంట్ చేసినామన్నా, అందరికీ చేసినాం, కలెక్టర్ దగ్గర కూడా ఇచ్చినాం. ఇప్పటిదాకా యాక్షన్ వస్తలేదు. ఇలా పేపర్లో కూడా వచ్చింది ఎంక్వైరీ చేయమని. ఎంక్వైరీ మా ముంగట జరగాలి. ఎంక్వైరీ ఆఫీసర్ ఇది ఉన్నది అన్న, న్యాయం జరగాలి ప్లాట్లకి, బస్ ఇది ఉన్నది. మనం రిటైర్మెంట్గా ప్లాట్లు ఇస్తలేరు వాళ్ళు. పైసలు ఏమంటుంది భయ్, బిల్డర్తో కట్టిస్తారట. అది మాకు అవసరం లేదన్న. నా ఫ్లాట్ నేను చూపెడతా, నేను కట్టుకుంటా కదా భయ్. అది లేదన్న, ఇదే సంతకం పెట్టినాం కమిషనర్ దగ్గర. నా వారాధిక్య సైడ్ మాట్లాడుతున్నాడు ఆయన. కమిషనర్ ఎంతమందికి పర్మిషన్ ఇచ్చినామో ఎంక్వైరీ ఆఫీసర్ మొత్తం ఫైల్స్తోని ప్లాట్ నెంబర్ ఎంక్వైరీ చేయాలి. ఇల్లు మీ దగ్గర పోవాలి అన్న, నీ ప్లాట్ నెంబర్ ఏంటి, పట్టా నెంబర్ చూపెట్టాలి కదా భయ్. బై ప్లాట్ 342 ఎన్జిఓస్కి 32 ఎకరాల. అల్లా రోడ్లు ఉన్నాయి, మస్జిద్కి స్థలం తీసినాం, మందిర్కి, చర్చ్కి, పార్క్కి, మినీ ఫంక్షన్ హాల్కి అన్నీ తీసినాం. కొత్త వాళ్ళకి ప్లాట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన తిరంగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ప్లాటే లేదు వాళ్ళ లిస్ట్లో. అది 342 ప్లాట్లు పట్టా సర్టిఫికేట్తో ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ చేయాలి. ఇది మా కోరిక. సింగరేణి యాజమాన్యం గత సంవత్సరం ఆర్జించిన లాభాల నుండి 38% లాభాల వాటాను తక్షణం ప్రకటించి పర్మనెంట్ కార్మికులతో పాటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు సింగరేణి కోబెల్ కమిటీ కార్యదర్శి ప్రభా డిమాండ్ చేశారు. సిటీ కేబుల్కు పంపించిన లేఖలో ఆయన వివరిస్తూ అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎలాంటి ప్రాథమిక హక్కులు పొందకుండా అత్యధిక పని గంటలు శ్రమ చేస్తున్నారని, సింగరేణి ఆర్జిస్తున్న లాభాలను వారికి ఇవ్వడం లేదని, ఈ సెప్టెంబర్ నెల చివరిలోపు లాభాల వాటాను ప్రకటించి కార్మికులందరికీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
ప్రస్తుతం సింగరేణిలో ఉన్నటువంటి 5 జాతీయ సంఘాలు కేవలం పైరవీలకు అలవాటు పడి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా మేనేజ్మెంట్కు సహకరిస్తున్నారని ప్రధాన గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రాతినిధ్య సర్కార్ సంఘం ఐఎన్టీయూసీ నాయకులు విద్రోహ ఫలితంగా పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఆశించిన ఫలితాలను న్యాయమైన హక్కులను పొందలేకపోతున్నారని తెలిపారు. పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు సంఘటితమైన విప్లవకర కార్మిక మిలిటెన్సీ బలోపేతం చేసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలో హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు గణనాథుని పూజల అనంతరం హనుమాన్ చాలీసా పారాయణాన్ని రామనామ సంకీర్తన అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ నిత్య శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు గణపతి పూజల్లో పాల్గొని మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన గణనాథుని దీవెనలను పొందాలని హరిహర క్షేత్ర దేవాలయం అధ్యక్షులు చిట్టినేని హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, హైటెక్ సిటీ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రజలకు మరియు హైటెక్ సిటీ కాలనీవాసులకు గణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 7 తారీఖు నుంచి గణపతోత్సవాలు ప్రారంభమై మా హరిహర క్షేత్ర దేవాలయంలో ఇది 6వ సంవత్సరం మట్టి విగ్రహంతో స్టార్ట్ చేయడం జరిగింది. టెంపుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహంతో పూజిస్తామని చెప్పేసి అందరికీ మా కాలనీవాసులకు కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే ప్రతిరోజు నిన్న హనుమాన్ చాలీసా పారాయణము నిత్య శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దానికి మన గీతాభవన్ శెట్టి గారు అల్పాహారం కూడా అరేంజ్ చేయడం జరిగింది. వారికి మరి నిత్య శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు, ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం ఉంది. బుధవారం నాడు మన కోలాటం బృందావనం కోలాటం వారిచే కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మా కాలనీవాసులు అంగరంగ వైభవంగా చేస్తున్నందుకు కాలనీవాసులందరికీ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్గా వచ్చేసిన పెద్దాడి రాంబాబు గారు, భారతి గారు, వారి అబ్బాయి యుఎస్ఏలో ఉంటారు. వారు ఈ సంవత్సరం ఇక్కడ చేయాలని వాళ్ళు సంకల్పించుకొని మా హరిహర క్షేత్ర దేవాలయం అన్నప్రసాదం చేసినందుకు వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు హైటెక్ సిటీ దేవాలయంలో మరి పెద్దాడి రాంబాబు, స్వాతి గారు, అదేవిధంగా పెద్దాడి రాజశేఖర్ గారు అన్నదానం నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళు 2 days బ్యాకే మేము ఇక్కడ అన్నదానం చేస్తామని వారు ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా శుక్రవారం రోజు కుంకుమ పూజ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది కమిటీ తరఫున. ఈ యొక్క కార్యక్రమానికి అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం హైటెక్ సిటీ భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని
మరి మేము వెళ్ళినప్పటికీ, ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ సందర్భంగా మేము వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్తే ఇక్కడికి వారే వచ్చి మరి వారి తోచిన మన ఆర్థిక సాయం చేస్తూ గుడి అభివృద్ధికి కాలనీ వారు అందరూ మరి ముందుండి వారు అభివృద్ధి చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రోడ్ నెంబర్ 21 సూర్యనగర్లో వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ నెల 7వ తేదీ నుంచి వినాయక నవరాత్రులు ఉత్సవాలు సూర్యనగర్ కాలనీలో ఘనంగా ప్రారంభించి నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాల్లో కాలనీ వాసులే కాకుండా పట్టణ ప్రజలు పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలను తీసుకొని గణనాయకుడి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి గణేష్ మండలి సభ్యులు వెంకటేశ్వర్, గూడెం చంద్రయ్య, శంకర్, బుద్ధార్ది రాజనర్సు, గంగులు లక్ష్మణ్, తాళ్లపల్లి రామగౌడ్, ఇప్పలపల్లి రాజేశం, సంగం నరసింహారావు, భూపతి రాజయ్య, గుర్రం బాబు, ఆడేపు చంద్రమౌళి, వెంకటేశ్వర్లు, ఐటిపాముల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గణపతి వినాయక చవితి రోజు మంచిర్యాల పట్టణంలోని సూర్యానగర్ రోడ్ నెంబర్ 21లో ప్రతి సంవత్సరం మాదిరిగానే గణపతి నవరాత్రాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. గణనాథునికి ఎంతో తప్పడ తాళాలతో సన్నాయి వాయిద్యాలతో చాలా చక్కగా శోభాయాత్ర నిర్వహించి గణనాథునికి స్వాగత కార్యక్రమం నిర్వహించాం. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజు కూడా ఉదయము సాయంకాలము చాలా చక్కగా అంగరంగ వైభవమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దానిలో భాగంగానే ఈరోజు మంగళవారం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజున సప్తమి తిథి రోజున ఈరోజు మాతలందరి చేత బృహత్తరమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతోమంది సభ్యులు తర్వాత మాతలు కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ బోల్ గజానన భగవానికి. వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 21లో ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 2024 వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ గణేష్ని మేము చాలా గొప్పగా స్వాగతిస్తూ మేళ తాళాలతో అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ గణేష్ని ప్రతిష్ఠించడం జరిగింది. 7వ తారీఖు నాడు చవితి రోజు మొదలు ప్రతిరోజు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
ఇవాళ 4వ రోజు కుంకుమార్చనతో ఈ సూర్యనగర్లోని శ్రీమూర్తులందరూ కూడా చక్కగా కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క రోజుకు ఒక కార్యక్రమం ఉంటుంది. 108 నైవేద్యాలతో కూడా ఒక్కొక్క కార్యక్రమం ఉన్నది, అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈ విధంగా ఒక్కొక్కరి శ్రీమూర్తులు ఉన్న టాలెంట్ వాళ్ళు మంగళహారతులు కావచ్చు, దేవుని భక్తి పాటలు కావచ్చు పాటించే కార్యక్రమం ఒకటి ఉన్నది. పిల్లల చేత వాళ్ళ టాలెంట్ బయట మా వరసిద్ధి గణేష్ మండలి అనేది ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉంది. అందరి చేత వాళ్ళ టాలెంట్స్ తన భక్తి భావాన్ని పెంపొందించడం కోసం సూర్యనగరు మరియు మంచిర్యాల పట్టణము తన మంచిర్యాల జిల్లా ప్లస్ రాష్ట్రము దేశము ప్రపంచంలో చాలా చల్లగా వర్ధిల్లాలని మేము నిత్య పూజలు చేస్తాము. అందరూ బాగుండాలని మా వరసిద్ధి గణేష్ మండలి సూర్యనగర్ రోడ్ నెంబర్ 20 వరసిద్ధి వినాయక మండలంలో మేము విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. మేము చాలా బాగా జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక ద్వారంలో మంచిర్యాల పట్టణంలో చాలా బాగా జరుపుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటాము. ఈరోజు కుంకుమార్చన జరుపుకుంటున్నాము. రోజొకటి రేపు రోజొకరం కూర్చుంటున్నాము కూడా పూజకు. ఒకరోజు కూరగాయల మాల అని, ఒకరోజు వస్త్రం, ఒకరోజు మన అన్నదానం, అలా అంతా జరుపుకుంటున్నాము. చాలా బాగా అందరూ దీనిలో పాల్గొంటున్నారు. చాలా బాగా జరుపుకుంటున్నాము. అందరూ వచ్చి పాల్గొంటున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను 19వ తేదీలోపు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్కు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధామల హరికృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సుధామల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ వేతనం నుండి పీఎఫ్ మరియు ఈఎస్ఐ మినహాయించాలని వయసు మీరిన అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ పేరు మార్పిడి చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 30 మందిని పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ నెల 19వ తేదీలోపు కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు గోగర్ లాషయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ఆత్మకూరు తిరుపతి, శ్రీనివాస్, రాజయ్య, తిరుపతి, రాజు, లక్ష్మీనారాయణ, సవీన్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, అదేవిధంగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి 358 మంది కార్మికులకు వాళ్ళందరికీ కూడా జీవో ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 20 ప్రకారంగా డ్రైవర్లకు 19,500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్కు, ఫిట్టర్స్ కూడా వారికి స్కేల్ ప్రకారంగా 19,500 ఫిట్టర్స్కు, ఎలక్ట్రీషియన్స్కి ఇవ్వాలని కూడా ఇవాళ మేము కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కార్మికులు గత 4 సంవత్సరాలుగా మంచిర్యాల మున్సిపాలిటీలో 30 మంది కార్మికులు ఎన్ఎంఆర్ గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వాళ్లకు ఎలాంటి పని స్థలంలో ఏ ప్రమాదం జరిగినా ఎలాంటి రక్షణ లేకుండా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళను కూడా ఆఫీస్ పరంగా పేమెంట్ ఇస్తున్న సమయంలో పిఎఫ్ఈఎస్ సౌకర్యం వాళ్ళకు కలిగించాలని, అదేవిధంగా వాళ్ళ పేర్లు కూడా ఎక్కించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కార్మికుల స్థానంలో వయసు పైబడినటువంటి వారి స్థానంలో వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఎక్కించాలని ఈరోజు మేము కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మికులందరూ కూడా తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలో యూనియన్ ఏర్పడిన నుండి కూడా నేటి వరకు ప్రతి కార్మికుని సమస్య మీద స్పందించి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘం ఇవాళ మంచిర్యాల మున్సిపాలిటీ కార్మిక సంఘం. అదేవిధంగా ఏ ఒక్క కార్మికుడి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి లేకుండా నీతి నిజాయితీగా పనిచేసినటువంటి ఏకైక సంఘం కూడా ఇలా మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘంలో మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం, కార్మిక సోదరులారా, మేము కార్మికుల పక్షాన కొట్లాడే వాళ్ళం తప్ప కార్మికులకు మాయమాటలు చెప్పి మీరేదో ధర్నాలు చేయండి, మీ వెనుక మేము ఉంటాం అనే చెప్పేటువంటి యూనియన్ మాది కాదు. మేము ఏదన్నా మాటిస్తే పూర్తిగా కార్మికులకు అండగా ఉంటాం. కార్మికులకు అండగా ఉండి మేము ముందుండి కొట్లాడతాం తప్ప ఎన్నుకుండి చేసేటువంటి ఆనవాయితీ మా సంఘం లేని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కార్మికులకు ఒకటే
విజ్ఞప్తి చేస్తున్న కార్మిక సోదరులారా, ఎప్పటికైనా ఈ సంఘం మంచిర్యాల మున్సిపాలిటీలో మరి మంచిర్యాల కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కూడా ఇవాళ గతంలో మరి 27 మంది పేర్లు ఎక్కించడం జరిగింది. అదేవిధంగా మా డ్రైవర్లకు కూడా స్కేల్ ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏ ఒక్క రూపాయి లేకుండా నీతి నిజాయితీగా పేర్లు ఎక్కించినటువంటి సంఘం అనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కూడా కనీసం తెలియజేస్తూ ఉన్నాం, ఎవరైనా మీకు తప్పుడు మాటలు చెప్తే కానీ దయచేసి మీరు మా దృష్టికి రావాలి. ఈ కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, ఎవరైనా డబ్బుల విషయం మాట్లాడినప్పుడు నేరుగా మా సంఘ నాయకులు తెలియాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకుంటే మా సంఘానికి ఎలాంటి సంబంధం కూడా ఉండాలని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిలో మరి ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కించేందుకోసం, మరి 30 పేర్లు ఎక్కించేందుకోసం, డ్రైవర్ స్కేల్ ఎక్కించేందుకోసం ఇవన్నీ కూడా మరి కమిషనర్ గారు 19 తారీఖు వరకు నెరవేర్చకుంటే మరి 19 తారీఖు నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు మరి రిలే దీక్ష చేయడం కూడా చేపట్టడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి పూర్తి బాధ్యత కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారే వహించాల్సిన కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల మున్సిపాల్లో మరి కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నా మరి ఆరోగ్య సమస్యలతోటి కొంతమంది వాళ్ళ పిల్లలను మున్సిపల్ వర్క్గా పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ పేర్లు ఎక్కాలని ఎన్నోసార్లు గౌరవ కమిషనర్ కానీ గౌరవ చైర్మన్ కానీ ఎన్నోసార్లు వినతులు ఇచ్చినాం. అందులో కొందరు పేర్లు ఎక్కినాయి, మిగతా వాళ్ళ పేర్లు ఇప్పటికెక్కలే. దయదలిచి ఇప్పటికైనా మరి కమిషనర్ చైర్పర్సన్ దీన్ని స్పందించి ఆ మిగిలిన పేర్లను తొందరలోనే నమోదు చేయాలని కోరుతూ, అదేవిధంగా మరి డ్రైవర్లకు అందరికీ ఒక స్కేల్ ఇయ్యక కొందరికి 19,000 కొందరికి 15,000 ఇస్తారు. కాబట్టి మిగతా డ్రైవర్లకు సులభం అదే డ్రైవర్ స్కేల్తో సమానం 19,000 అందరికీ ఇవ్వాలని మరి గౌరవ కమిషనర్ను గౌరవ చైర్మన్ను మరి మంచిర్యాల మున్సిపల్ వర్కర్ల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా మంగళవారం రోజున తిర్యాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనాలను సందర్శించి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల ప్రతిభ పాఠవాలను గుర్తించడానికి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 6, 9వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. నీతి ఆయోగం కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీడీఓ మల్లేష్, ఎంపీఓ సుధాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజయ్య, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జెడ్పిహెచ్ఎస్ తిర్యానీలో విజిట్ చేసినాం. సో ఇక్కడ స్టూడెంట్స్లో కూడా మనం ఇంటరాక్ట్ ఆల్రెడీ చేయడం జరిగింది. సో మనకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024 19 నవంబర్కి షెడ్యూల్ అవుతుంది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే 3rd, 6th, 9th క్లాస్ వాళ్ళు 3 తరగతిలు టెస్ట్ చేస్తారు. సో అందుకే ఇప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ మాక్ టెస్ట్ కండక్ట్ చేశారు, మాక్ టెస్ట్ 1. సో నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో మనకు 19 నవంబర్ వరకు 4 మాక్ టెస్ట్, తర్వాత 7 వీక్లీ టెస్ట్ మనం కండక్ట్ చేసిస్తాం. సో వీక్లీ టెస్ట్ ద్వారా మనం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ కూడా మానిటర్ చేస్తాము. తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అది కూడా మనం మానిటర్ చేస్తే హెచ్ఎమ్స్ ద్వారా, కాంప్లెక్స్ హెచ్ఎమ్స్, ఎంఎన్ఓస్, ఎంఈఓస్ ద్వారా మానిటర్ చేసేసి ఈసారి మంచి ఫలితాలు మనకు వస్తే
ఈ ప్రయత్నం ఇస్తున్నాం. సంపూర్ణత అభియాన్ నడుస్తుంది రెస్పిరేషనల్ బ్లాక్లో తిర్యానీలో. సో జూలై నుంచి సెప్టెంబర్ వరకు నడుస్తుంది. సో సెప్టెంబర్ 30th వరకు ఖతమవుతుంది. సో రెస్పిరేషనల్ బ్లాక్ కింద ఆల్రెడీ మనం 6 పారామీటర్స్లో 3 పారామీటర్స్లో మనం అబవ్ 90% ఉన్నాము. సో సప్లిమెంటరీ ఫీడింగ్, తర్వాత ఈ అగ్రికల్చర్ సాయిల్ హెల్త్ టెస్టింగ్, తర్వాత ఈ టెస్టింగ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ స్క్రీనింగ్, ఇవన్నీ మంచి ప్రోగ్రెస్లో ఉంది. సో సెప్టెంబర్ 30th వరకు అది కూడా మనం సాచురేషన్ మోడ్లో ఖచ్చితంగా చేసేస్తాము. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మండల్ మీటింగ్ లెవెల్లో మండల్ సమావేశం కూడా మనం నిర్వహిస్తున్నాం. సో మండల్ సమావేశం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని బీజోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు గాన్ల సమ్మన్న, ఎస్ఆర్కే స్కూల్ కరెస్పాండెంట్ ఉప్పలయ్య, రజక సంఘం అధ్యక్షులు నడిగొటి తిరుపతి, మహిళా అధ్యక్షురాలు జలిగం రాజేశ్వరి, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మణికంఠ రాజయ్య, ఆఫీస్ ఇన్ఛార్జ్ రాంబాబు, సభ్యులు తిరుపతి, రాములు, సంపతి, నాగరాజు, సమ్మయ్య, మల్లయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే సెప్టెంబర్ 26న చిట్యాల చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి జిల్లాల వారీగా ఊరూరా జయంతి వేడుకలు జరుపుకోవాలని పట్టణ రజక సంఘ అధ్యక్షుడు తిరుపతి కోరడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం ఆనాడు నైజాం సర్కారుకు మరియు పెద్దందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ముందుండి ఒక మహిళ ఆ రోజుల్లో ముందుండి పోరాటం చేసి అన్ని కులాలను, అన్ని సంఘాలను కలుపుకొని ఆమె ఎంతో వీరోచితమైన పోరాటం చేసింది. కాబట్టి ఈరోజు ఆమెను మనం స్మరించుకుంటున్నాం. ఒక కులానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆమె చేసిన ఉద్యమం ఒక ఆదర్శం. ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం కల్పించిన మన కుల సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ఐలమ్మ గారి 39వ వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా పాల్గొన్నవారు మా గౌరవ అధ్యక్షులు గాల సమ్మన్న గారు, అలాగే స్కూలు ఎస్ఆర్కే స్కూల్ కరెస్పాండెంట్ ఉప్పలయ్య గారు, అలాగే గౌరవ మన సభ్యులు, పెద్ద మనుషులు, మహిళలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వర్ధంతి వేడుకలో చాలామంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలలో, మరి ప్రతి కలెక్టర్ ఆఫీసులో అంటూ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ఈ నెల 26న జయంతి ఉన్నది కాబట్టి ప్రతి గ్రామంలో, జిల్లాలో కానీ ఈ యొక్క వర్ధంతులు, జయంతులు తక్షణమే ప్రభుత్వం చేయాలని మేము ఈ రజక సంఘం తరఫున కోరడం జరుగుతుంది. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడు తిరుపతి మరియు వారి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజుల్లోనే రజాకాలను ఎదిరించి ఒక నిమ్న జాతి మహిళ అయినప్పటికీ కూడా పెద్దలను, రెడ్డి రాజులు మరియు ఈ యొక్క వారిని అందరినీ పెద్ద వాళ్ళని ఎదిరించి కూడా ఆ రోజు వారి యొక్క కుల వివక్షతకు గురవుతున్న సమయం లోపట మేము సైతం అంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో తను ముందుండి నడిపించి ఒక సైన్యంలాగా తయారు చేసుకొని తను ఈ యొక్క ఎవరైతే జాతిని అనగదొక్కుతున్న వారి మీద ఆ రోజే యుద్ధం ప్రకటించి ఈరోజు వారి అందరికీ, వారి యొక్క కులం వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము సైతమని ముందు నిలబడ్డ వీరనారి ఆమె. అలాంటి వారు ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా ప్రతి ఒక్క వారు అన్ని కులాలకు, మతాలకు, అన్ని నిపుణులకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఈ యొక్క తెలంగాణ తెచ్చుకోవడానికి ఆమె ఆదర్శంగా నిలబడ్డ వీరవనిత. వారి కులాల నుంచి, మతాల నుంచి అతీతంగా పోరాడిన వాళ్ళు ఆమెనే ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పోరాడడం జరిగింది. అందరూ కూడా, ఎలాంటి వారు కూడా అందరూ ముందుకు నడిచి వచ్చారు కాబట్టి ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. వారందరికీ అందరి యొక్క వాళ్ళ పెద్దల యొక్క మనల్ని మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క వీరనారికి జై తెలంగాణ తెలియజేస్తూ నిర్మించుకుంటారు. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని యాపాల్ జిఎం ఆఫీస్ ఏరియాలో నేషనల్ హైవే అథారిటీ వారు బస్టాండ్ నిర్మించాలని మందమరి పట్టణ ప్రజలు కోరుతున్నారు. నిత్యం వ్యాపారం నిమిత్తం మంచిర్యాల, ఆసిఫాబాద్ వెళ్లేవారు బస్టాండ్ లేక వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.
ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవే అధికారులు స్పందించి యాపల్ ఏరియాలో బస్టాండ్ నిర్మించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాస్, నోముల శ్రీధర్, రాజు, నర్సింగ్, ఎండి మజర్, బాలకృష్ణ, నర్సయ్య, పోషం తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందమరి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సెకినాల శంకర్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆమె చేసిన త్యాగాలను, పోరాటాలను, ఆశయాలను కొనసాగించాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఆమె జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో చేర్చి ఆమె చేసిన పోరాటాలను నేటి యువతకు తెలియజేయాలని అన్నారు. అంతేకాకుండా మందమరి మార్కెట్, ఎస్బీఐ బ్యాంక్ పక్కన గల ఖాళీ స్థలంలో చాకలి ఐలమ్మ జ్యోతిరావు ఫూలే స్టడీ సర్కిల్ ఏర్పాటు కొరకు బీసీ సంక్షేమ సంఘం, అలాగే రాజకీయ నాయకులు, కుల సంఘాల, పట్టణ ప్రజలు అందరూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాకలి ఐలమ్మ 100వ జయంతి వరకు స్టడీ సర్కిల్ పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ ఉద్యమకారురాలు, మా చాకలి ఐలమ్మ కాదు, చిట్యాల ఐలమ్మ పేరు, అలియాస్ చాకలి ఐలమ్మ. ఆమె భావితరాలకు చూపించిన మార్గాన్ని మనం అందరం పూజ తప్పకుండా ఖచ్చితంగా ఆమె అడుగులు నడవాలని, అంతేకాకుండా ఆమె చేసిన పోరాటాలు కావచ్చు, ఆమె మనకి ఇచ్చిన స్ఫూర్తి కావచ్చు, వాళ్ళు మనం చేసిన త్యాగాలు కావచ్చు, ప్రతిసారి ఈ దేశ నాయకులకు మనం సంస్కరించుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని అందరి పేరు పేరున మళ్ళీ ఒకసారి నమస్తే తెలియజేస్తున్నాను. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు చాలా ఘనంగా జరపాలని ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తున్నాను. ఆమె చెప్పింది మామూలు విషయం కాదు. ఘడీల పాలన నుంచి, దొరల పాలన నుంచి, ప్రజా విముక్తి నుంచి చేసిన గొప్ప నాయకురాలు. ఆ నాయకురాలు మనం స్మరించుకుంటున్నామంటే ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి స్థాయిలో మనం ఉంటే ఇవన్నీ భావితరాలు మనకు తెలిసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా భావితరాలకు ఇవన్నీ జాతీయ నాయకులు కానీ ఇవన్నీ కానీ దీన్ని ఒక పాఠ్య పుస్తకాల్లో పెట్టి చిన్నపిల్లలకు కానీ వచ్చే పిల్లలకు కానీ భావితరాలకు కానీ వివరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలతో జై చాకలి ఐలమ్మ, జై చాకలి ఐలమ్మ, జై బీసీ, జై బీసీ, యాదవసేన నాయకత్వం, యాదవసేన నాయకత్వం. కుల వృత్తులతోని, బీసీలతోని సంపూర్ణంగా నిండి ఉంటుంది. కుల వృత్తులు వర్ధిల్లాలని, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ ఒక మగువ చూపిన తెగువనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిందని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ, చాకలి ఐలమ్మ దొరలకు, జమీందారులకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం సల్పినటువంటి ఒక వీరనారి, మహనీయురాలు. ఆమెను నిజంగా కూడా సమాజం అంతా కూడా ఆమె జరిపినటువంటి సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలకు ఆమె యొక్క విషయాలన్నింటినీ కూడా పాఠ్యాంశాలుగా చేర్చి ఏ రకంగా దొరల, గడీల పరిపాలనను పూర్తిగా ధ్వంసం చేసి ప్రజా విముక్తి కోసం సాహసోపేతమైనటువంటి పోరాటం జరిపిన ఐలమ్మను తప్పకుండా పాఠ్యాంశాలలో పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. బీసీ సంఘాల ఐక్యత మండల్ కమిషన్ నుంచే మా తరఫున, మా వ్యక్తిగతంగానైతే సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. సమాజం మొత్తం అధిక సంఖ్యాకులు బీసీలే ఉంటారు కనుక యావత్తు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిమాండ్లు బీసీ కుల గణన అనేది అత్యవశ్యంగా జరపవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులకు, చాకలి ఐలమ్మ మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాణహిత కాలనీకి చెందిన వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మందమరి ఎస్ఐ రాజశేఖర్. మృతుడు గాదే శ్రీనివాస్, వృత్తి మేస్త్రి పని. మృతుని భార్య గాదే రమాదేవి ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం శ్రీనివాస్ గత కొద్ది రోజులుగా తాగుడికి బానిసై తాగిన మత్తులో అప్పుడప్పుడు కింద పడిపోయేవాడు. అదేవిధంగా అతను రామకృష్ణాపూర్ వెళ్లే దారి వద్ద గల మైసమ్మ ఆలయాన్ని శుభ్రం చేస్తూ అప్పుడప్పుడు అక్కడే ఉండేవాడు. ఆదివారం రోజు మధ్యాహ్నం పూట ఇంటి నుండి ఎటో వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం వరకు తన భర్త ఇంటికి రాకపోవడంతో ఎప్పుడూ ఉండే ప్రదేశమైన మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి చూడగా గుడి ప్రక్కన తన భర్త చెప్పులు, గొడుగు కనిపించాయి. తన భర్త తాగిన మత్తులో ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయినట్లు గుర్తించి వాహనదారుల సహాయంతో డయల్ 100కు కాల్ చేసి వివరాలు వెల్లడించింది.
పోలీసులు అటు ప్రదేశానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి వాగులో నుండి శవాన్ని సిబ్బంది సాయంతో బయటకు తీసి కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. టీఎన్జీఓస్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపులు అవినీతికి పాల్పడుతున్న మంచిర్యాల జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు. జిల్లా అధికారులు న్యాయం చేయాలని కోరిన రిటైర్డ్ టీఎన్జీఓస్ ఉద్యోగులు. రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో విష్ణు పారాయణం, లలితా పారాయణం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సింగరేణి సంస్థ గత సంవత్సర లాభాల వాటా ప్రకటించి కార్మికులకు సెప్టెంబర్ చివరిలోగా చెల్లించాలి. భారత కమ్యూనిస్ట్ మావోయిస్టు సింగరేణి కోబెల్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.